హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ 25కి సంబంధించి ఎగ్జామ్ డే రోజున తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్లో చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంది. మెయిన్గా గెస్టెడ్ సైన్ లేదా ప్రిన్సిపల్ సైన్ చేయించాలా, చేయించకపోతే ఏమవుతుంది, ఎగ్జామ్ రాయనియరా? కొన్ని ఛానల్స్లో కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ వాటిలో ఇది లేకపోతే అలో చేయరు అని ఇలా రకరకాలుగా స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఇదే డౌట్ ఉంటే, ఆధార్ కార్డు కానివ్వండి, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది కానివ్వండి, అప్లికేషన్ మీద గెస్టెడ్ సైన్ మీద ఇలాంటి డౌట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో కాబట్టి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది, ఎక్కువ మంది లైక్ చేశారు కదా అని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని సజెస్ట్ చేస్తుంది. సో ఇక విషయానికి వస్తే, మెయిన్గా మీకు తెలిసే ఉంటుంది, హాల్ టికెట్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, పెన్. సో ఈ 4 ఉంటే సరిపోతుంది. సో దీనిలో అప్లికేషన్ ఫామ్ విషయానికి వస్తే, ఫోటో మెయిన్గా ఇక్కడ ఫోటో అనేది అప్లికేషన్ ఫామ్ మీద ఇవ్వాలా? లేదు, అవసరం లేదు. లేటెస్ట్ ఇది ఏ ఫోటో ఉన్నా పర్లేదు, ఏ ఫోటో ఉన్నా అక్కడ పేస్ట్ చేయండి. ఫోటో లేకపోయినా నో ప్రాబ్లం. మరీ ఫోటో లేదు కదా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి గెజిటెడ్ సైన్. సో గెజిటెడ్ సైన్ మరి మ్యాండేటరీయా అంటే, గెజిటెడ్ సైన్ కూడా మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీకు అంతలా డౌట్ ఉంటే, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మీ సీనియర్స్ కానివ్వండి, మీ ఎవరైనా రిలేటివ్స్ కానివ్వండి, మీ బ్రదర్స్ కానివ్వండి, ఎవరైనా ఉంటే అడగండి. ఈ గెజిటెడ్ సైన్ పర్టికులర్గా అడిగారా? సో పట్టించుకోలేదు. చాలా సెంటర్స్లో గెజిటెడ్ సైన్ కూడా అడగలేదు, చేయని వాళ్ళని కూడా అలౌ చేశారు. సో ఈ ఫామ్ ఉంటే సరిపోతుంది. ఫామ్ మీద సైన్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఓకేనా? ఫామ్ తీసుకెళ్ళండి, ఫామ్ మీద ఫోటో ఇప్పుడే పేస్ట్ చేసి పెట్టుకోండి. సో మీకు సైన్తో అవసరం లేదు. సో జస్ట్ ఇవన్నీ దేనికనంటే, ఎగ్జామ్ రాసే క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ అంటే హాల్ టికెట్లో ఉన్న క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ సేమేనా, లేదా ఇతనికి బదులు వేరే వాళ్ళు ఎవరైనా రాస్తున్నారా, డమ్మీ క్యాండిడేట్ వచ్చిందా అనేది చెక్ చేయడానికి మాత్రమే. సో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్తోని బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ చేస్తారు. లోపల మీ ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకొని మీ ఐస్ క్యాప్చర్ చేసి మీకు సిస్టమ్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పక్కకు పడేస్తారు. సో కాబట్టి హాల్ టికెట్, ఈ అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో ఉంటే తీసుకెళ్ళండి. అలాగే ఆధార్ కార్డ్, ఒరిజినల్ ఐడి ఆధార్ కార్డులో ఇంకొకటి ఏంటంటే, మిస్టేక్స్, ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నా నో ప్రాబ్లం. డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, మీ ఫాదర్ నేమ్ తప్పున్నా, మీ నేమ్ తప్పున్నా నో ప్రాబ్లం. ఆధార్ కార్డు ఉంది కదా, సరిపోతుంది. నెక్స్ట్, పోస్ట్పోన్ అవుతుందా, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు. సో ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయరండి. ఎవరికైతే మెయిన్గా సియూఈటీ ఎగ్జామ్ అలాగే ఎప్సెట్ ఎగ్జామ్ సేమ్ షిఫ్ట్లో వచ్చిందో, మీరు ఏం చేయాలి, ఎప్సెట్ కన్వీనర్కి లేదా ఎప్సెట్ వాళ్ళకి మెయిల్ అడ్రస్ ఉంటుంది, ఆ మెయిల్కి మెసేజ్ పెట్టాలి. సో మీకు ఎప్సెట్ హాల్ టికెట్లో ఉన్న డేట్, అంటే ఎప్సెట్ హాల్ టికెట్ అలాగే సియూఈటీకి సంబంధించి హాల్ టికెట్ అనేది వాళ్ళకి మెయిల్ ద్వారా పంపించాలి. మాకు ఇలా ఒకే రోజు ఒకే షిఫ్ట్ రోజున, సపోజ్ మీకు మార్నింగ్ షిఫ్ట్ 9కే సియూటీ ఎగ్జామ్ ఉంది, 9కే ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, లేదా 9 to 12 మధ్యలో 2 ఎగ్జామ్స్ ఒకేసారి క్లాష్ అవుతున్నాయి అంటే, వాళ్ళకి మెయిల్ చేస్తే మీకు మళ్ళీ ఎగ్జామ్ డేట్ అనేది చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడే చేయండి. ఏమైనా ఉంటే మీకు మళ్ళీ 1 day ముందు 2 days ముందు అయితే మళ్ళీ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి ఎవరికైతే క్లాష్ అవుతున్నాయో, ఒకటే షిఫ్ట్లో 2 ఎగ్జామ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఎంసెట్ వాళ్ళే చేయాలి, సియూఈటీ వాళ్ళు చేయరు మళ్ళీ. సో అది సెంట్రల్ లెవెల్లో కాబట్టి చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో స్టేట్ లెవెల్లో ఉన్న ఎగ్జామ్ మాత్రమే మీకు షిఫ్ట్ అనేది వేరే చేంజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.